వినుకొండ వైసీపీ ఎమ్మెల్యేకు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదన్నారు టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందంటున్న జీవీ ఆంజనేయులతో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా పల్నాడు వ్యాప్తంగా ఆ నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. పల్నాడు జిల్లాలో ముఖ్యమైన వినుకొండ నియోజకవర్గంలో రాజకీయాలు వేడిగా మారుతున్నాయి. ప్రస్తుతం వినుకొండ అభ్యర్థి జీవీ ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామినేషన్ ప్రక్రియ కూడా దగ్గరకు వస్తా ఉంది. ఈ రోజు డమ్మీ నామినేషన్ కూడా వేశారు. అయితే ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని ప్రముఖదైన వినుకొండ నియోజకవర్గంలో గెలుపు తానిదే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. దీని మీద ఎంతైనా కానీ ఆ పందెం కాస్తానంటున్నారు. ఈరోజు ఓటమి కూడా 30,000 పైన మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం గెలవబోతా ఉంది. ఈ విషయం మా ప్రత్యర్థులు కూడా బాగా తెలుసు. రేపు ఇక్కడ గెలిచేది తెలుగుదేశమే, అక్కడ అయ్యేది చంద్రబాబు గారే. 155 సీట్లు పైన తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ రాకపోతే నన్ను అడగండి. అయితే ప్రధానంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మాత్రమే అభివృద్ధి చేశానని జీవీ ఆంజనేయుల ఆ టైంలో అభివృద్ధికి నోచుకోలేదు, ఆమెడ దూరంలో ఉందని అంటున్నారు. అది వాస్తవేనా? ఇదో నా టైంలో ఇవి చేశానని నేను చెప్తున్నా. 2,000 సిమెంట్ రోడ్లు వేపించా, అలాగే 2,600 కోట్లు నిధులు తీసుకొచ్చా వినుకొండ నియోజకవర్గానికి. చెరువులు బాగు చేపించా. ఒక్క రూపాయి కూడా స్పెషల్ నిధులు ఈ ముఖ్యమంత్రి దగ్గర నుండి తెచ్చానని చూపించమను, లేదు ప్రధానమంత్రి గారి దగ్గర నుండి కేంద్ర నిధుల నుండి 1 రూపాయి తెచ్చిందా నుండి చూపించమను. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి 1 రూపాయి నిధి తీసుకురాలేదు స్పెషల్ నిధుల నుండి, అటు కేంద్రం నుండి 1 రూపాయి నిధి తీసుకురాని అసమర్థుడు ఆయన ఏం సమాధానం చెప్తానే జనాలకి? ప్రధానంగా చూసుకుంటే తాను ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీనే భారీ మెజార్టీతో గెలిపిస్తాము, టీడీపీకి ఓట్లేమని చెప్పేసి ప్రజలే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నట్లు ఉంది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా మీరు ప్రజల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఇట్లా జరిగిందని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్నారు. అంటే ఏది వాస్తవం? ఇప్పుడు నేను మిమ్మల్ని రమ్మని కోరుతున్నా, మీరు నా పక్కన వస్తే తెలిసిద్ది. వేల మంది ప్రభంజనం, ఎక్కడికి వెళ్ళినా ప్రభంజనం, జన ప్రభంజనం. రేపు 30,000 పైన మెజార్టీ గెలవకపోతే నన్ను అడగండి. అతను బొల్లా బ్రహ్మనాయుడు ఈసారి చిత్తుగా ఓడించడం ఖాయం. బొల్లా బ్రహ్మనాయుడు ఏం చేశాడని ఓట్లు వేస్తారు? నమ్మించి గొంతుకొచ్చాడు పేద ప్రజలే. ఊరికే సొంత డబ్బా వాయించుకోవడమే కానీ రిజల్ట్ వచ్చినాక నన్ను గెలవండి. 30,000 మెజార్టీ తగ్గితే నన్ను అడగండి. అయితే ప్రభుత్వం అందించిన పథకాలే తాన్ని గెలుపొందిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఆయన ఇచ్చిన పథకాలతోనే తాము గెలుపు సాధ్యం అన్నట్టు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి ఫోటోల సంగతి చూసాము. పాస్ పుస్తకం మీద వాళ్ళు ఏ సంపాదించినట్టు ఫోటో వేసుకున్నాడు. ఆయన ఫోటో పాస్ పుస్తకం. రైతులు సొంత భూములు ఆస్తుల మీద కూడా ఈయన ఫోటో ఏంటా? పేదలకు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసిన వీళ్ళకి సిగ్గుందా వాళ్ళు మాట్లాడటానికి? పథకాలు ఇచ్చింది చంద్రబాబు గారు, పథకాలు పీకి పాడేసింది జగన్. తెలియదే ఉంది జనాలకి. చివరిగా మా న్యూస్ తరఫున వినుకొండ నియోజకవర్గ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏ భరోసా ఇవ్వబోతున్నారు? బొల్లా బ్రహ్మనాయుడు కొండ మీద ఘాట్ రోడ్డుకి నేను 7.5 కోట్లు తీసుకొస్తే మట్టి రోడ్డు పూర్తి చేశాడు తప్ప, మేము మొదలుపెట్టిన మట్టి రోడ్డు 3 రింగులు పైకి వెళ్ళినాయి, ఆ రోడ్డు పూర్తి చేశాడు తప్ప, మేము మొదలుపెట్టిన మట్టి రోడ్డు పూర్తి చేశాడు తప్ప 7.5 కోట్లు నిధులు తీసుకొస్తే ఘాట్ రోడ్డు మీదకి ఇంతవరకు అది పూర్తి చేయాల. రేపు 6 నెలల్లో మేము మా ప్రభుత్వం రాబోతుంది. నేను గెలిచిన 6 నెలల్లో ఘాట్ రోడ్డు తార్ రోడ్డు పూర్తి చేస్తా. ఇక్కడ ఎన్ఎస్పీ గ్రౌండ్ 22 ఎకరాలు తీసుకొచ్చా. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి తాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తా. నాగార్జున సాగర్ కుడికాల నుండి వచ్చే నీళ్ళని మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తెచ్చుకుంటా. ఏదైతే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి చాలా పేరు ప్రశ్నలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచి చేస్తానంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ స్టేడియం కానీ, అలాగే ఇక్కడున్న ఇండోర్ స్టేడియం కానీ, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు కానీ వినుకొండ నియోజకవర్గాన్ని విజయవాడ సిటీ, హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దామంటున్నారు. అలాగే ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గంలో గెలుపు తమ్మిదేనని అంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్.